अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाक़ाई ख़बरों में आपका खैर मक़दम है। सदाशिवपेट में गणेश उत्सव तकारीब का जायज़ा इजलास, DSP का दौरा सदाशिवपेट में गणेश उत्सव तकारीब का जायज़ा लेने के लिए पुलिस अहदेदारों ने एक जायज़ा इजलास तलब किया। असरा फंक्शन हॉल में मुनक़दा इस इजलास में DSP मिस्टर बालाजी ने विसर्जन के लिए मुख्तलिफ राय दही के ज़रिए गणेश भक्तों को मशवरा दिया। इस इजलास में मुख्तलिफ पार्टियों के नुमाइंदों ने शिरकत की और इस उत्सव तकारीब को पुरअमन तौर पर मनाने का लोगों से अपील की। देखते रहिए BA उर्दू न्यूज़। అట్లే ప్రతి విషయంలో మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఆర్డర్స్ వచ్చినాయి. స్టేట్లో ఎక్కడ కూడా అనుమతించేది లేదు, ఆర్డర్స్ వచ్చినాయి. కాబట్టి మేము అనుమతి ఇవ్వడానికి మాకు ఎట్టి బస్సులో కూడా ఎలాంటి ఆపరేషన్ లేదు. అది దయచేసి అర్థం చేసుకోండి. అయితే ప్రతి ఒక్క మండపం దగ్గర మైక్ పెట్టుకుంటారు కాబట్టి మైక్ కోసం ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. తప్పకుండా మీకు పర్మిషన్ ఇస్తాను. లేదు మైక్ కాకుండా చిన్న బాక్స్ చిన్న బాక్స్ పెట్టుకోండి, దాని కూడా పర్మిషన్ ఇస్తాను. కాబట్టి మైక్ పర్మిషన్ ఇప్పించి రిక్వెస్ట్ పెట్టుకొని దానికి ఇస్తాను. ఇల్లీగల్గా పెట్టుకోండి దయచేసి. ఒకటి. తర్వాత ముఖ్యంగా అందరికీ నమస్కారం. అయితే ఈ నవరాత్రులు మనము చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. మన అర్థవిషయంగా చెప్పే విధంగా మన యొక్క సదాశివపేట పట్టణంలో ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా ప్రతి సంవత్సరం సజావుగా శాంతియుతంగా ఎక్కడ కూడా చిన్న ఇష్యూ జరగకుండా మనము ఈ నిమజ్జన కార్యక్రమం చేసుకుంటామని చెప్పేసి అప్రోచ్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా జాగ్రత్తగా శాంతి భద్రతతో మనము ఈ యొక్క భక్తి శ్రద్ధతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటామని చెప్పేసి నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ గణేష్ మండపం సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ తర్వాత దానికి సంబంధించిన సభ్యులందరికీ ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా ఈ మండపాలు ఇంకా 4-5 రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ మండపం ప్రాపర్ లైటింగ్ అరేంజ్మెంట్ చూడడము, తర్వాత అవసరం ఉంటే సీసీ కెమెరాలు పెట్టుకోవడం, తర్వాత మనం తీసుకుని మనం వాడుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా నైట్ పూటలో ఒక ముగ్గురు లేదా నలుగురు భక్తులు ఖచ్చితంగా పడుకోవాలి. ఎందుకంటే చిన్న సంఘటన చెప్తా. నిన్న మన జరిగిన సంఘటన టౌన్లో జరిగింది. వాళ్ళు ఎవరు లేరు, కొందరు తెలుసుకుంటున్న విషయం. వాళ్ళు ఏదో పని వెళ్ళిపోయినారు, రోడ్ ఏమిసని చెప్పారు. కానీ ఏమైందంటే వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. ఆ దీపం పెట్టేసిపోయినారు. ఆ దీపం ఏమైంది, చిన్నగా ఆ గాలికి ఆ వేలాడుతున్నప్పుడు కట్టెని అట్టుకున్నారు. ఆ కట్టెని అట్టుకుంటే అలవడింది. వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్ వచ్చేసి మొత్తం ఆపేయడం జరిగింది. ఆ కానిస్టేబుల్ కాలు కూడా మొత్తం కాలిపోయిపోయి, ఆ కానిస్టేబుల్ లేకపోతే మండపం మొత్తం కాలిపోతుండే. కాబట్టి ఒక దీపం పెట్టాలనుకుంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. పెద్ద పళ్ళెం పెట్టేసి దాంట్లో దీపం పెట్టండి. చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ పడిపోయినా కాదు, గాలి వచ్చినా ఏమి వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. ఆ పళ్ళెం కూడా వస్తుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదొకటి. ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఏదైతే తీసుకురావడం రావడం ఏంటంటే ఎంతో ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు పడడం కోసం. కానీ ఈ ఎలక్ట్రిసిటీ వైర్ నాసిరకం వైర్ తీసుకురావడం, ఏదో జాయింట్ చేసిన వైర్లు